ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను మీ వినోద్. ఏంది భయ్యా వీడియోలో మాత్రం ముందు ఒక చిన్న చిన్న క్లిప్పింగ్ పెట్టాను, దానికి ఏంటి సంబంధం అని చెప్పేసి అంటే నేను డీటెయిల్గా మాట్లాడడానికి నేను ట్రై చేస్తాను. సో హోప్ఫుల్ మీరు ఈ వీడియోని కొంచెం ఓపెన్ అండ్ బ్రాడ్ మైండెడ్తో చూస్తే అర్థమవుతుంది అబ్బా. బ్రాడ్ మైండెడ్ అంటే కొంచెం కొంచెం లిబరల్గా ఆలోచించాలి మనం. అప్పుడే మనకి బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అన్నీ ఏదో వీళ్ళని ఎత్తేస్తున్నట్టు. ఒక్క లాజిక్ ఆలోచించారా బా. వీళ్ళ గురించి చెప్తే నాకు దండేసి దండం పెట్టి నాకు షాలో కప్పి సన్మానం చేయరు వీళ్ళు. కానీ ఇక్కడ ఉన్న ఫ్యాక్ట్స్ అట్లాంటివి అనమాట. సో హోప్ఫుల్లీ మీరు కొంచెం పాజిటివ్గా ఆలోచిస్తే, నేను ఓకే ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు వింటున్నారు, మన లాజికల్గా ఏం అర్థమవుతుంది అంటే మనకు తెలుస్తుంది యాక్చువల్లీ ఏంటి సొసైటీలో ఎట్లున్నాయి, వేరే దేశాల్లో ఎట్లున్నాయి అని తెలుసుకోవడానికి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ కొంచెం ఆలోచించి తీసుకోవాలి నిర్ణయం అనేది. సింపుల్గా ఈ పార్టీల విధానాలు అవి ఇవని చెప్పి మాట్లాడకండి అబ్బా ప్లీజ్. అది రియల్లీ హెట్టిక్ అనిపిస్తుంది నాకు, అది రియల్లీ చెప్తున్నా, ట్రస్ట్ మీ. ఎందుకంటే రీసెంట్గా నేను ప్రతి ఒక్క ఎనీ వీడియోలో నేను కొంచెమన్నా కానీ మన డెవలప్మెంట్ గురించి, మన యువత గురించి మాట్లాడినప్పుడు ఈ పొలిటికల్ సిస్టమ్కి సంబంధించి వాళ్ళు కొంతమంది అగ్రెసివ్గా ఫీల్ అయిపోతారు అనమాట. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారో నాకు అర్థం కాదు. పిచ్చి పిచ్చిగా కమెంట్లు పెట్టి పడేస్తారు, అర్థం పడతాం లేని కమెంట్. వాళ్ళు బుర్ర బుద్ధి ఏముండదు, లాజికల్గా ఆలోచించారు. ఉట్టి కమెంట్ పెట్టాలా, అది రెస్పాన్సిబిలిటీ అంటే ఆలోచిస్తారు అనమాట. సో ఓకే, మనం మెయిన్ వీడియోలో వెళ్ళిపోదాం. సో హోప్ఫుల్లీ వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. సో మీరైనా కొంచెం అర్థం చేసుకుని వినాలని చెప్పి నేను కోరుకుంటాను. మనము ఏం మిస్ అవుతున్నామో అనేసి నేను చెప్పడానికి ట్రై చేస్తుంటా అబ్బా, ఓకేనా? అంతే, దానికన్నా ఎక్కువ తేడా ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 years బ్యాక్ పోతే వీళ్ళది, చైనా వాళ్ళది ఎస్పెషల్లీ చెప్పాలంటే అడకదినే పొజిషన్. మనకన్నా దారుణమైన పరిస్థితుల్లో వీళ్ళు ఉండేవాళ్ళు. మీకు తెలిసినంత వరకు చైనా వాళ్ళ ఫుడ్ కల్చర్ చాలా వేడిగా ఉంటుంది, అడ్డమైన చెత్త అంతా తింటారు. ఎందుకంటే వాళ్ళకి గతి లేక అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు పీపుల్ వాళ్ళు తిన్నవాళ్ళు అన్నమాట. ఆ జనరేషన్స్ వాళ్ళు తిని ఇప్పుడు ఆ పర్టికులర్ ఐటమ్స్ అన్ని లగ్జరియస్ ఫుడ్స్ లాగా అయిపోయినాయి అనుకోండి. కానీ వాళ్ళకి అలవాటు అనేది వచ్చేసి, ఎందుకంటే వాళ్ళకి గతి లేక. కానీ మన దేశం అనేది అన్నపూర్ణ దేశం కాబట్టి మనకి సఫిషియెంట్గా ఫుడ్ ఉండేది, అన్ని నడుస్తూ ఉండేది, ఏదో మనది గడిచిపోతుంది. ఇప్పుడు వచ్చే వరకు ఏమైపోయిందంటే సిచ్యువేషన్, మన దగ్గర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు. మనము సర్వీస్ ఓరియంటేషన్స్లో మీన్స్ యాక్చువల్ సర్వీస్ ఇండస్ట్రీస్లో మనం వీ హ్యావ్ ద నంబర్ 1 ఇన్ ద హోల్ వరల్డ్. అదైతే 100% షూర్. ఎందుకంటే మన దగ్గర ఉన్న టాలెంటెడ్ పీపుల్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి, ఎస్పెషల్లీ కానీ టెక్నికల్ కానీ ఐటీ ఇండస్ట్రీస్లో కానీ కాల్ సెంటర్స్లో దాంట్లో కానీ మన దగ్గర ఉన్న టాలెంట్ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు. మనం చేసేంత సర్వీస్ ఎవరు చేయలేరు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏఏ వల్ల చాలా మటుకు మనకి దెబ్బలు పడతా ఉన్నాయి, మెల్లిమెల్లిగా పంచుల మీద పంచులు పడతా ఉన్నాయి. ఎందుకంటే ఏఐ అనేది మొత్తము ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తూ ఉంది. సో దానివల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటే పడుతుండొచ్చు ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్లో. సో ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇండస్ట్రియల్ జోన్స్ అండ్ ట్రేడ్ క్లస్టర్స్ అనమాట. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఇండస్ట్రియల్ జోన్స్ అంటే బేసిక్గా మీకు తెలిసే ఉంటుంది. మన దగ్గర కూడా కొంతమంది మన పొలిటికల్ లీడర్స్ భూచక్రాలు వేసుకొని పెద్ద పెద్ద బ్యానర్లు కట్టుకొని వచ్చేస్తుంటారు. భూచక్రాలు అంటే మీకు తెలిసే ఉంటుంది అనుకుంటా. మీరు ఎప్పుడైనా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఒక పెద్ద చక్రం ఉంటుంది, చక్రానికి జెండాలు ఉంటాయి అనమాట. దాని లోపల మహాత్ముల ఫోటోలు ఉంటాయి. మహాత్ముల ఫోటోలు అంటే ఎవడో ఫోటోలు అనుకోకండి, ఈ పొలిటికల్ లీడర్స్ ఉంటాయి అనమాట. పొలిటికల్ లీడర్స్ వాళ్ళ చెంచాగాళ్ళయి వాళ్ళ వీళ్ళ ఫొటోస్ అన్ని వేసుకొని ఒక భూచక్రం పెడతారు. దాంతోపాటు దాని పక్కన చూస్తే బ్యానర్లు, వస్తున్నాడు మహాత్ముడు వస్తున్నాడు అది అని చెప్పేసి దాని తర్వాత ఇక లెక్చర్లు కొట్టడం స్టార్ట్ చేస్తారన్నమాట. ఈ పర్టికులర్ ఏరియాలో ఈ జోన్ వచ్చేస్తుంది, ఆ పర్టికులర్ ఏరియాలో ఆ జోన్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అనుకుంటే దీని అమ్మ జీవితం ఆల్మోస్ట్ 46 ఏళ్ళు నా ముడ్డి కిందకి వచ్చినాక కూడా ఇంకా వస్తుంది డెవలప్మెంట్ అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ ప్రాక్టికల్గా చూస్తే అక్కడ సంఖ్య ఏముండదు అక్కడ. పోనీ నార్మల్గా నాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మండిపోయేది ఎక్కడ తెలుసా ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా, ట్రస్ట్ మీ, కింది నుంచి మీ వరకు ఎక్కడ మండుతుంది తెలుసా? మా ఫ్రెండ్ జేమ్స్ మీకు తెలిసి ఉంటుంది, నాకు తెలుసా, ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తుంటే వాడికి ఉన్న క్వాలిఫికేషన్ నాకన్నా తక్కువ, వాడి ఏజ్ నాకన్నా కొంచెం తక్కువ, మరీ అంత ఏం కాదు, 1-2 years చిన్న నాకన్నా. వాడి పొజిషన్ ఎట్లుందంటే వాడు బెంజ్ కార్లో వాడు సొంత బిజినెస్ చేసుకుంటా వాడు తిరుగుతున్నాడు. నేనేమో అంత చదువుకొని పిల్లలను వదిలేసి ఈ దేశానికి వచ్చి బతుకుతున్నా. టాలెంట్ ఏమైనా తక్కువ ఉందా అంటే టాలెంట్ తక్కువ ఏం లేదు, వాడికన్నా హ్యూజ్ టాలెంట్. ఇంగ్లీష్లో బిభత్సంగా కమ్యూనికేట్ చేయగలుగుతాం మనము. ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా కన్విన్స్ చేసే కెపాసిటీ మనకు ఉన్నా కానీ మనం ఇక్కడికి వచ్చి బతకాల్సి వస్తుంది. ఎందుకు? మన దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా, మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశానికి ఏం కావాలబ్బా, ఎక్స్పోర్ట్ చేసుకునే కెపాసిటీ ఉండాలా,
రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా ఉండాలా, గవర్నమెంట్ యువతకి ఎంకరేజ్ చేసే సపోర్ట్ ఉండాలి. ఎస్పెషల్లీ మీరు ఇంతకుముందు క్లిప్పింగ్స్ చూసింది ఏంటంటే అది ఇండస్ట్రియల్ జోన్స్ అవి యాక్చువల్లీ. వీళ్ళు ఏం చేస్తారంటే ఇండస్ట్రియల్ జోన్స్ అన్ని అవుట్స్కట్స్లో, నియర్ బై సిటీస్లో కాకుండా అవుట్స్కట్స్ మొత్తంలో ఇట్లాంటి ఇండస్ట్రియల్ జోన్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసి ఎవరైనా యువత, మీరు ఆల్రెడీ పీపుల్ బ్యాంక్ ఆఫ్ చైనా చూసినారు కదా, అదే ఫండింగ్ చేయడానికి అంటే యాక్చువల్లీ లోకల్ స్టేట్ టు స్టేట్, ప్రావిన్స్కి ప్రతి ఒక్క దగ్గర ఇట్లాంటివి ఉంటాయి అనమాట. వీళ్ళు ఏంటంటే రెడీగా కూర్చొని ఉంటారు ఎంకరేజ్ చేద్దామని, సపోర్ట్ చేద్దామని ఫైనాన్షియల్లీ, ఈవెన్ మీకు ప్లేస్ ఎలాకేట్ చేయడానికి, మీన్స్ ఆ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఏరియాస్లో నీకు ఎలాకేట్ చేస్తాం, ఈ ఏరియా నీకు ఇచ్చేస్తాము నువ్వు చేసుకో అని చెప్పేసి అంటారు. మిషనరీ చేయడానికి సబ్సిడీస్లో మిషనరీస్ పర్చేస్ చేయడానికి కూడా వీళ్ళు లోన్స్ ఇస్తారు. ఈవెన్ రా మెటీరియల్ పర్చేస్ చేయడానికి లోన్స్ ఇస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి లోన్స్ ఇస్తారు. అన్నిటికి ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ యువతని ముందుకు నడిపిస్తారు అన్నమాట బిజినెస్ చేసుకోవడానికి. దాంతోపాటు వీళ్ళు గవర్నమెంట్ చేసే మేజర్ సపోర్ట్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్, మొత్తం ఎక్స్పోజర్ పెడతారన్నమాట. యాక్చువల్ మీన్స్ వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వీళ్ళు ఈజీగా వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేసుకోవడానికి, వీళ్ళు కస్టమర్లను అప్రోచ్ అవ్వడం కాదు, కస్టమర్లు వచ్చి వీళ్ళని ఎంక్వైరీ చేసేంత అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి పెట్టినారు. మెయిన్ రీజన్ అది. మన దగ్గర కూడా సేమ్ టు సేమ్ అట్లా ఉంటుంది. మన దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేమా? వీళ్ళు యూజ్ చేసే మిషనరీ అంత పెద్ద ఎక్స్పెన్సివ్ మిషనరీస్ కూడా కాదు, చిన్న చిన్న మిషనరీ. ఫ్యూచర్ వీడియోస్లో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. దాని మిషనరీ కాస్ట్ వచ్చి మా అంటే 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఆ వరకే ఉంటుంది ఇండియన్ కరెన్సీలో, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. కానీ మన దగ్గర దౌర్భాగ్యం అయిపోయిందంటే పబ్లిసిటీ ఎక్కువ, పనితనం తక్కువ. ఉట్టి పబ్లిసిటీస్ట్ అంటే ఇప్పుడు పర్టికులర్ ఏరియాలో ఒకటి వస్తుంది అని చెప్పేసి అంటే దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడు ఏం చేస్తారంటే చుట్టుపక్కల ఉన్న ఏరియాలన్నీ వీడు ల్యాండ్స్ అన్ని తక్కువ రేట్లో వీడు దొబ్బేసి అక్కడ పర్టికులర్ ఇండస్ట్రియల్ జోన్ అనేసి కట్టడం మొదలు పెడతారు అనమాట. అక్కడ పోయి చూస్తుండేమో ఆ ఇండస్ట్రియల్ జోన్స్లో పోనీ నార్మల్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారంటే కాదు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళు కార్పొరేట్ కంపెనీస్లో వాళ్ళు జాగాలు కొనుక్కొని ఆ జాగాలని ఏం చేసుకుంటారంటే మీకు తెలిసిందే కదా, నీకు నేను కొత్తగా చెప్పాలా? భలే సామెత ఉంది తెలుగులో, ఆ సామెత చెప్తే బాగుండదులే, మీరు ఫీల్ అవుతారు కాబట్టి నేను చెప్పదలుచుకోలేదు. అట్లుంటుంది అన్నమాట. ఇప్పుడు కొంతమంది ఫీల్ అయిపోతున్నచ్చు, కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే ఇప్పుడు నేను చెప్పింది సింపుల్ కాన్సెప్టే కదబ్బా, నేను తప్పు ఏమని చెప్పినా. ఇట్లుందబ్బా పరిస్థితి. మన అన్పడ్ ఎడ్యుకేటెడ్ పొలిటికల్ సిస్టమ్స్, మన ఎడ్యుకేటెడ్ బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళ కింద పనిచేయడం వల్ల మన యువతకి సపోర్ట్ దొరకట్లేదని చెప్పేసి నేను అంటున్నా. మీరేమంటున్నారో మీ అమూల్యమైన కామెంట్ మాత్రం డెఫినెట్లీ పోస్ట్ చేయండి. ఇట్లా ఇండస్ట్రియల్ జోన్స్ కట్టేసి మన వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ చేసి ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళకి 10 మందిని జాబ్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఇస్తారు. షిప్పింగ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్స్పోర్ట్ చేసుకున్న కంటైనర్లు కనిపించాలి కదా. దేశం అనేది డెవలప్ అవుతుందంటే కంటైనర్ ఎన్ని కంటైనర్లను ఎక్స్పోర్ట్ చేస్తే అన్ని డాలర్స్ నీ దేశంలో వచ్చి పడతాయి కదా. అట్లా కదా కావాల్సింది. మనం ఉట్టే సర్వీస్ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయితే మనకి దెబ్బ పడుతుంది ఫ్యూచర్లో కంపల్సరీ. ఎందుకంటే మనం ఉట్టే సర్వీసే చేస్తున్నాం, అది కూడా ఓన్లీ టాలెంటెడ్ పీపుల్ వల్ల. వీళ్ళు మన దగ్గర మన పొలిటీషియన్స్ ఏమైపోయారంటే ఓన్లీ జనాలని మనీ జనరేటింగ్ మిషన్స్ లానే ట్రీట్ చేస్తున్నారు, కానీ వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేసి సపోర్ట్ చేద్దామనే పరిస్థితి ఎక్కడ లేదు. మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేసి నేనైతే 100% నేను చెప్తున్నా. మీరేమనుకుంటారో మీరు చెప్పండి. రోడ్లు కట్టడము, రోడ్లలో గుంతలు పడడం అంతా బేసిక్ కామన్ థింగే, అంతే కదా. అట్లా మనం ప్రతిదానికి యాక్సెప్ట్ చేసుకుంటూ పోతే కష్టం కదబ్బా. ఇండస్ట్రియల్ జోన్స్ డెవలప్ అవ్వాలా, మన వాళ్ళకి మంచి మంచి ప్లేసెస్ ఇవ్వాలా, టాలెంట్ ఇంక్రీజ్ చేయాలా, స్కిల్స్ చేయాలా. మన దగ్గర యువతకి లేదా అంటే కాదు, ఉంది, టాలెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మన వాళ్ళు చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇదే కారణం. పొలిటికల్ సిస్టమ్, కరప్టెడ్ పొలిటికల్ సిస్టమ్, 100% కరప్టెడ్ పొలిటికల్ సిస్టమ్ అని నేను చెప్తా. మన వాళ్ళకి లోన్లు ఇస్తారంటే కుదరదు కదా. యంగ్స్టర్స్కి లోన్ ఇస్తారు అన్న, ఇవ్వకపోతే ఏమవుతుంది? ఆల్మోస్ట్ ఈ కార్పొరేట్ కంపెనీస్ లోన్స్ ఇస్తారు, దాని తర్వాత చలో లండన్కి దొబ్బేసి వెళ్ళిపోతారు. అట్లుందబ్బా పరిస్థితి మన దగ్గర. నేను ఇట్లాంటి వీడియోస్ అన్ని డెఫినెట్లీ పెడుతుంటా. సో హోప్ఫుల్లీ మీరు కొంచెం ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్ అబ్బా. మన ఫ్యూచర్లో మనం ఎప్పుడైనా ఎలక్షన్లో పోయినప్పుడు ఓటింగ్ చేసేటప్పుడు ఒక అన్ఎడ్యుకేటెడ్ కరప్టెడ్ పొలిటీషియన్కి ఓట్ వేయకుండా మళ్ళీ మంచి ఎడ్యుకేటెడ్ ఎథిక్స్ ఉన్న వాళ్ళకి ఓటేస్తే వాళ్ళు లీడర్షిప్స్ లాగా వస్తారు. వాళ్ళు కొంచెం ఫ్యూచర్ ఫోర్కాస్ట్ గురించి ఆలోచిస్తారు. వీళ్ళు ఇప్పుడున్న లీడర్స్ అంతా ఒకటే ఫోర్కాస్ట్, 5 years ఫోర్కాస్ట్. నెక్స్ట్ 5 years మనం పవర్లోకి ఎట్లా రావాలా, దానికి సంబంధించిన డబ్బులు ఎన్ని సంపాదించుకోవాలా, ఓటు అప్పుడు ఎంతమందికి ఎన్ని పైసలు ఇవ్వాలా, మన బ్యాంక్ ఓట్ బ్యాంక్ అని ఒక దరిద్రమైన వర్డింగ్ ఉంది కదా, ఆ వర్డ్ యూజ్ చేసుకుంటారు. ఇది ఓటు బ్యాంక్ మాది, ఈ ఓటు బ్యాంక్ మాది అని చెప్పి బ్యాంకులు ఓట్లు సంపాదించుకున్న ఇంట్రెస్ట్ యువతను ఎంకరేజ్ చేసి డెవలప్ చేద్దామన్న కాన్సెప్ట్లో లేరు ఎవరు. అదబ్బా నా ఒపీనియన్. నేను నా కళ్ళతో చూస్తే నాకైతే కడుపు మండిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు కడుపు మండుతుంటుంది ఇక్కడ. అరే వీళ్ళు ఎట్రావు ఇట్లా డెవలప్ అవుతున్నారో మనం ఏంట్రావు ఇట్లా అయిపోతున్నాం అని చెప్పే పరిస్థితి అబ్బా. కొంచెమన్నా ఆలోచించాలి లాజికల్గా. ఓకే అండి, ఈ వీడియో ఎంతో మటుకే ఎక్కువ మటుకు చెప్తే నాకు తెలిసిన బండ బూదిలో పడతాను నాకు. సో హోప్ఫుల్లీ మీరైతే కొంచెమన్నా పాజిటివ్ ఆలోచిస్తే మన మంచికే, మన ఫ్యూచర్ జనరేషన్స్కి మంచికి. ఎందుకంటే ఇప్పుడు మనదైతే నాకు తెలిసిన వరకు ఇంకా 5 years 5 times కూడా కాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 3 times ఓటేస్తుండొచ్చు నాకు ఏజ్కి.
దానికన్నా ఎక్కువ లేదు. ఓన్లీ ఇంకా స్టిల్ డెవలపింగ్ అని మనం ఆలోచిస్తున్నాం. డెవలప్డ్ అని ఎప్పుడు అనుకుంటామో ఏమో మరి మన దేశాన్ని. ఓకే అండి, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.